నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు వందే మాత్రాన్ని ఎవరు రాశారు? బంకిం చంద్ర చటర్జీ గారు. సో వందే మాత్రం వచ్చి ఇప్పుడు మనకి 150 years అవుతుంది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇంత గొప్ప సాంగ్ అనమాట ఇది. సో దాని గురించి వర్ణించండి. బంకిం చంద్ర చటర్జీ గారు 1875లో ఈ యొక్క వందే మాతర గేయాన్ని రచించడం జరిగింది. ఆ రోజున ఏదైతే బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి ఈ దేశంలో మరి అప్పుడు పేపర్లు, టీవీలు ఎక్కడ కూడా లేని పరిస్థితి మనం చూసినాం. ఆయన రాసినటువంటి ఆ గేయం వల్ల ఈ యొక్క భూమి యొక్క గొప్పతనం, స్వాతంత్రం యొక్క ఆవశ్యకత, రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అనేది మొత్తం కూడా ఆ గేయంలో ఆయన రచించిన తర్వాత 1896లో కలకత్తాలో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ సెషన్లో ఆ రోజున మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా పాడడం జరిగింది. దాని తర్వాత 1850లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని దేశ గేయంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే 150 సంవత్సరాలు వందే మాతర ఇవాళ గేయం వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా చదువుతున్నప్పుడు ఏదైతే హిస్టరీ చదివినామో అప్పుడు ఈ యొక్క వందే మాతరం యొక్క గేయం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజున స్వతంత్రం రావడానికి, అందరూ ఏకం కావడానికి, ఏదైతే ఈ యొక్క దేశం సంబంధించినటువంటి మరి స్వతంత్రం వస్తే మనకు ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుంది, బ్రిటిషర్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలనే దానికి ఆ రోజున వందే మాతర గీతం అనేది చాలా ముఖ్య భూమిక పోషించింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా వందే మాతరం నేర్చుకోవాలి. ఏదైతే అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా, ఇప్పుడు మన జనగణమన ఎట్లయితే మనం పాడుతుంటామో వందే మాతరం సంబంధించి కూడా ఆ రోజునే దేశ గేయంగా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అకేషన్లో ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థులు అందరూ కూడా దీన్ని, ప్రజాప్రతినిధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా నేర్చుకొని అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా పాడాలని కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున మరి బంకిం చంద్ర చటర్జీ గారు ఏదైతే ఆనందమఠ అనే ఒక గ్రంథం రాసిరో దాంట్లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఆ గ్రంథం కూడా చాలా గొప్ప గ్రంథం. దాని తర్వాత ఏదైతే మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావచ్చు, దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చాలా పాపులర్ అయిన పరిస్థితి ఆ రోజుల్లో. దాని తర్వాత ప్రతి ఒక్క పాఠ్యపుస్తకాలు స్కూల్లో మనం చూసినాము. అందరం కూడా మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా అందరం వందే మాతర గీతాన్ని ఆలపించేది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులు జనగణమనతో పాటు వందే మాతరం యొక్క గీతాన్ని కూడా ఆలపించాలని కూడా కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు వందే మాతరం సాంగ్ వచ్చి ఈ రోజుకి 150 years అవుతుంది కదా. సో ఇది ఎవరు రాశారంటారు వందే మాతరం? సో ఎవరు పాడారంటారు? కొంచెం చెప్పండి. నిజానికి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన దినం ఏంటంటే వందే మాతర గీతాన్ని రాసి ఈ రోజుకి 150 ఏండ్లు అవుతుంది. ఇది 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రాశారు. ఈ గీతం వెనుక పెద్ద చరిత్ర ఉంది. ఇది స్వాతంత్ర పోరాటాన్ని ఈ గీతం మరింత ఉవ్వెత్తున ఉగిసేలా కూడా చేయడానికి ఈ గీతం ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటాన్ని రగిల్చింది ఆ రోజుల్లో జనం గుండె చప్పుడై మారుమోగిన గీతం ఈ వందే మాతర గీతం. వందే మాతర గీతం ఏం చేయాలంటే బ్రిటిష్ పాలకులు భారతీయులను విభజించి పాలించే క్రమంలో ఈ బెంగాల్ విభజన అలాంటివన్నీ చేస్తున్న క్రమంలో విభజనకు వ్యతిరేకంగా, ప్రజల మధ్య చీలికలు, విభజనకు వ్యతిరేకంగా స్పందించి రాసిన గీతం కూడా ఈ వందే మాతర గీతం. అంటే ఈ భారత జాతి ప్రజలను విభజిస్తే ఒప్పుకోము, ఈ జాతి విభజన, భారతీయుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమంతో పాటు ఆ ఉద్యమాన్ని మరింత పెంచడానికి ఈ గీతం బంకిం చంద్ర చటర్జీ రాశారు. అయితే ఈ గీతం ఆ విధంగానే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. విభజన ద్వారా ఏదో సాధిస్తామనుకున్న బ్రిటిష్ వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లింది, ప్రజలంతా ఏకం చేసింది, ఉద్యమ పోరాట స్ఫూర్తిని మరింత రగిల్చింది. కాబట్టి ఈ గీతం ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ గీతం నుంచి మనం ఈ వందే మాతర గీతం రచన, వందే మాతర గీతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేశ ఐక్యత, సమగ్రత, దేశంలో అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి అనే ఒక మంచి సందేశాన్ని, స్ఫూర్తిని కూడా ఇస్తుంది. ఈరోజు మనం చూస్తుంటే కూడా అదే కనిపిస్తుంది. అన్ని కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా ఈరోజు అందరూ ఐక్యంగా మరోసారి దేశభక్తిని చాటుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది వందే మాతర గేయం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు బంకిం చంద్ర చటర్జీ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో?
బంకించంద్ర చటర్జీ జాతీయోద్యమ నేత, జాతీయోద్యమాన్ని రగిల్చిన మహాకవి. ఆయన నేటి యువతకు స్ఫూర్తి, అందరికీ స్ఫూర్తి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఏదో ఏదో వివిధ పేర్లతోటి ప్రజలను చీల్చినప్పుడు ఐక్యంగా ఉండాలనే విషయంలో బంకించంద్ర చటర్జీని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.